అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే కూర పచ్చి రొయ్యలు దోసకాయ అండి. దానికి కావాల్సినవి చెప్తాను అండి. పచ్చి రొయ్యలు, అలాగనే దోసకాయ, టమాటా 3 తీసుకున్నానండి, పచ్చిమిరపకాయ 2, ఉల్లిపాయ 1, అల్లం చిన్నుల్లిపాయ, కొంచెం కొత్తిమీర, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు. అలాగనే దోసకాయ ముప్పావు కిలో తీసుకున్నానండి. ఇవైతే కిలో ఉంటాయి రొయ్యలు. స్టవ్ వెలిగించుకున్నా అండి. వెల్లడి గిన్నె పెట్టుకున్నాం. అలాగనే ఆయిల్ వేసుకున్నాం అండి. కొంచెం రొయ్యలు నీసు వాసన వస్తాయి కదండి, కొంచెం ఆయిల్ వేడైందండి. మనం రొయ్యలు వేసుకుందాం. ఇది మాకు బాగు చేయడానికి 3 గంటలు పట్టిందండి నాకైతే. అలా వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. కొంచెం పసుపు, ఉప్పు వేసుకుందాం. అలాగే కళ్ళుప్పు, పసుపు అండి. ఇది సన్న రొయ్య కదా, అందుకే మాకు అంత టైం పట్టింది 3 గంటలు అందులో నరం తీయటానికి. ఇలా కొంచెం లైట్గా వేపుదామండి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయిన దాకా ఉంచుదామండి. మనం మూత ఏం పెట్టుకోకుండా కొంచెం హైలో పెట్టుకుంటే తొందరగా ఇంకిపోతాయి వాటర్. ఇది వాటర్ ఇంకినాయండి, తీస్తాం. ఇప్పుడు ఇవి వేరే గిన్నెలో తీసుకుందామండి. ఆయిల్ రాకుండా తీసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసానండి నేను. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బాగా వేసుకున్నామండి. అది కొంచెం పచ్చి వాసన పోయిందాక వేద్దామండి. ఇంకా వేగిందండి. ఇప్పుడు మనం దోసకాయ వేసుకుందాం. ఇప్పుడు బాగా ఇది కలుపుదామండి. ఇది కొంచెం మగ్గ పెట్టుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. వాటిని కళ్ళుప్పు వేసేస్తున్నాను. వేస్తే తొందరగా మగ్గిద్ది కదండి దోసకాయ. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం సిమ్ చేసుకొని మూత పెట్టేద్దామండి. చూద్దామండి. లైట్గా నీరు మొత్తం వచ్చింది కదా, మనకి ఇలా సరిపోయింది. ఇప్పుడు హైలో పెట్టుకుందాం. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. టమాటా వేసుకున్నాం కదా, కొంచెం పసుపు వేసుకుందాం. ఒక 5 నిమిషాలు సిమ్ చేసుకుందాం అండి. టమాటా వేసుకున్నాం కదా,
మూత పెట్టేసుకుందాం. ఈలోపు మనం అల్లం చిన్నులు పెద్ద చేద్దామండి. దంచుకుందామండి. ఇది మెత్తగా నలిగిందండి. దోసకాయ మగ్గింది కదండి, మనం కారం వేసుకుందాం. కారం సరిపోయినంత. ఇప్పుడు మనం ముందు వేసుకున్న రొయ్యలు కూడా ఉన్నాయి కదండి, అవి వేసుకున్నాం. వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు అల్లం చిల్లులతో పేస్ట్ ఉంది కదండి, మనం దంచుకున్నది, అది వేసుకున్నాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. చూద్దామండి, ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది కదా. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందామండి. కాసిన వాటర్ వేసుకుందామండి. అంత కారం మగ్గాలి. ఈ వాటర్ అండి వేసుకున్నాం కదా, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుందామండి. అప్పుడు మనకి అంతా ఉడికిపోయింది. చూద్దామండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. మనకి కూర కూడా రెడీ అయిపోయింది. ఇక అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ ఆపుకుందాం మనం. అయిపోయిందండి, దోసకాయ పచ్చి రొయ్యలు రెడీ. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మాకు ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.